ఇందుకే బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు? ఇది దేవుని కమాండ్స్, మన జీవితాన్ని శాసించేది బైబిల్. అందుకే ఎప్పుడు కూడా నేను చెప్పానో, ఇంకెవరో చెప్పారనో, ఎవరో చెప్పారని మీరు గుడ్డిగా మీరు నమ్మటం, గుడ్డిగా మీరు ఫాలో అవ్వటం మీరు ఎప్పుడూ మంచిది కాదు మీకు. ఎందుకు? మీరే గుడ్డి వాళ్ళు కాదు కదా. దేవుడు మీ చేతిలో వాక్యం పెట్టాడు. దేవుడు మనందరి చేతిలో వాక్యం పెట్టిన తర్వాత నువ్వు మోసపోతున్నావు అని అంటే నీ నిర్లక్ష్యం, అది నీ అశ్రద్ధ. పౌలు గారి సువార్త, 2వ సువార్త ప్రయాణాలలో పౌలు గారు బెరయకొస్తారు. బెరయకొచ్చిన సమయంలో పౌలు, శీలలు యేసుక్రీస్తుల వారి గురించి ధర్మశాస్త్రములో ఉన్న అనేకమైన సంగతులు ఎత్తి, ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథాలు ఎవరి గురించి అయితే చెప్పాయో ఆయనేనయ్యా ఈ సిలువ వేయబడిన యేసుక్రీస్తు, ఆయనేనయ్యా దేవుని కుమారుడు, ఆయనేనయ్యా మనమంతా కూడా అనుసరించవలసింది అని చెబుతుంటే ఈయన చెప్పినవి అలాగూ ఉన్నవో లేవో అని బెరయలో ఉన్న సంఘం ప్రతిరోజు చేసిన పనేంటో తెలుసా? లేఖనాలను పరిశోధన చేస్తూ వచ్చారు. అంటే బెరయలో ఉన్నవారు ప్రతి దినము లేఖనాలను పరిశోధన ఎందుకు చేయాలి? ప్రతిరోజు పరిశోధన. పౌలంతట వాడు చెప్పిందని నమ్మకం లేదా? మరి అంత గొప్ప సాక్ష్యం కలిగినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు గారే స్వయంగా బెరయ పట్టణానికి వస్తే, స్వయంగా ఆయనే బోధ చేస్తే సంఘం చేసిన పనేంటి? తెరవండి లేఖనాలను, విప్పండి గ్రంథపు చుట్టలను. పౌలైతే ఏంటి, వాక్యం కంటే గొప్పోడేం కాదు కదా పౌలు. ఓపెన్ చేద్దాం, చూద్దాం, అలాగుంటే అంగీకరిద్దాం, లేకపోతే తిరస్కరిద్దాం. ఎందుకు? దేవుడు చెప్పిన దానికి ఏమాత్రం మన ఆలోచనలు కలిపినా, దేవుడు చెప్పింది ఏమాత్రం మనం తీసేసి మనం చేసినా దేవుడు అస్సలు ఒప్పుకోడు.